నువ్వుగలక్క అక్క దొరికిందా? నువ్వా సిట్టి లోపలికొచ్చావేటి? ఏం లేదక్క, ఆ బండ్లో ఉన్న చెత్తలో నేను కూడా ఎతుకుదామని. అయ్యో, నేను తెచ్చిన చెత్త ఇంకా ఇక్కడెందుకుంటుంది చిట్టి? ఆ చెత్త అంతా ఈ రోజు తెచ్చింది. ఏటక్క, ఈ చెత్త ఈ రోజు తెచ్చిందా? అవును, నిన్నటి చెత్త అంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. అంటే నా డబ్బా డంపింగ్ యార్డ్కి వెళ్ళిపోయిందా? నీ డబ్బేంటి, కాకినాడలో ఉన్న చెత్త అంతా అక్కడికి వెళ్తది. బేగెళ్ళి ఎత్తుక్కోమ్మా, మళ్ళెవరైనా ఎత్తుకెళ్తారు. ఎల్లమ్మ ఎల్లు. సరే అక్క, నేను ఆడికి వెళ్ళి ఎత్తుకుంటా. ఎల్లమ్మా. అమ్మ బాబోయ్, నువ్వు మామూలు దానివి కాదే. అంటే ఈ డబ్బులన్నీ అమ్మాయి అన్నమాట. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? ఆ సిట్టమ్మ రాగానే నువ్వు వెనక దాచిపెడుతున్నావు చూడు, అప్పుడే నాకు అర్థమైందే. ముందు 10,000 ఇవ్వు, లేదంటే నేనే వెళ్ళి చెప్పేస్తాను. ఆగాగు, యదో మోహానికి బ్లాక్ మెయిలింగ్ ఒకటి ఇస్తానాగు. తీసుకొని సావు. ఒక్క 10 రోజులకు సరిపోతుంది. ఏంటి లత, ఎక్కడేం చేస్తున్నావు? ఓ 10 రోజుల్లో పండుగుంది కదండి, అమ్మగారు గదంతా సర్దమంటేను సర్దుతున్నానండి. నిన్ను చూస్తా ఉంటే పాప నాకు చాలా జాలేసేస్తుంది. ఎందుకండి? ఎందుకంటావేటే, ఇందాక మన అప్పలరాజు గారు చెప్పినట్టు నువ్వు పూలాంటిదానివే, పట్టుకుంటే నలిగిపోతావు. అతి సుకుమారమైనటువంటి నీ చేతులతో పండిడు చాకరీ చేస్తా ఉంటే చూడు, నా మనసంతా లబలబలబల ఆడిపోతుంది. బాబుగారు, ఏం చేస్తున్నారు బాబుగారు? వదలండి బాబుగారు. ఏం చేస్తానే, నాక ఆడదిక్కులేదు. అందుకని నన్ను అందరూ ఆడంగెదవా ఆడంగెదవా అని తిడతా ఉంటారు. కానీ నాకేమో అన్ని మగ లక్షణాలే. నిన్నిట్ట చూస్తా ఉంటే చెరుగట్టు మీద పడ్డ శాపిల్లాగా నువ్వు ఇలా గిలా 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 కొట్టేసుకుంటుంటే, ఇగో నా మాటిని అన్నావంటే నాకున్న 3 ఎకరాల కొబ్బరి తోట నీ పేరు రాసేస్తానే. ఏటంటావు? బాబుగారు, మీరేంటి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవటానికి ఏటుంది? ఇదిగో, ఈ కాంతం దగ్గర ఉంటే 3 పూట్ల తిండి 6 పూట్ల పని తప్ప నీకేటి మిగలదే. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో, సుఖానికి సుఖం, సంతోషానికి సంతోషం. బాబుగారు, నా మాటలో తప్పులేదే. నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను. ముచ్చట జరిపించేస్తాను. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. ఏటే తప్పుగా మాట్లాడేది? అక్క, ఏం చేస్తున్నావురా? అంటే పండక్కి గదంతా శుభ్రం చేయమన్నావంట కదా, నేను కూడా దీనికి సాయం చేస్తున్నానక్క.
పనోళ్ళకి సాయం చేయడమేంట్రా గుండెదవా? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. జరుగు. నువ్వేంటే పని చేయమంటే గుండోడితో ఏంటి డిస్కషను? లేదమ్మగారు, అయ్యగారు వచ్చి నన్ను ఏదేదో. చాలే పని చూడు, మిగతావి క్లీన్ చేయి. అలాగే. లతా, ఈ ఫోటో ఇక్కడికెలా వచ్చిందే? అమ్మగారు, ఆ గదిలో పడిపోయి ఉంటేను తెచ్చి శుభ్రం చేసి ఇక్కడ పెట్టానండి. ఇంకొక్కసారి ఈ ఫోటో బయటికి తీసావో నిన్ను నిల్చున్న చోటే పాతేస్తాను. పో ఇక్కడి నుంచి. అలాగే అమ్మగారు. అమ్మా, అమ్మా, ఆ ఫోటో చూడగానే ఎందుకు కోపంతో రగిలిపోయావు? ఆ ఫోటో గురించి లతను ఎందుకు కొట్టావు? అసలు ఆ ఫోటోలో ఎవరున్నారమ్మా? ఆ, అది మన కుటుంబానికి సంబంధించిన పాత ఫోటో నాన్న. ఆ, ఇది మన కుటుంబానికి మిగిలిన చివరి ఫోటో. ఆ, ఇది మన కుటుంబానికి మిగిలిన చివరి జ్ఞాపకం కూడా. ఆ, పొరపాటున మళ్ళీ ఈ ఫోటో పాడైపోతుందేమోనని, మిస్ అయిపోతుందేమోనన్న భయంతో కొట్టాను. అంతే తప్ప ఈ ఫోటోలో ఉన్న మనుషుల మీద కోపంతోనో లత మీదున్న ద్వేషంతోనో కాదు. సరే అమ్మా. నా గతం మాత్రం నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిసిన నాడు నేను బతికున్న చచ్చిందాంతో సమానం. నమస్కారం వీరనారాయణ గారు. నమస్కారం పంతులు గారు. ఏమిటి ఇలా వచ్చారు? నిన్న గుడికొచ్చినప్పుడు ఓ దొంగ నా పర్సు కొట్టేశాడు. అందులో డబ్బులేమైనా ఉన్నాయండి? డబ్బులు పోతే పోనివ్వండి పంతులు గారు, అందులో చాలా ఇంపార్టెంట్ కార్డ్స్ ఉన్నాయి. వాటి కోసమైనా ఆ దొంగను పట్టుకోవాలి. ఒకసారి మీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? అదెంత భాగ్యం, రండి. పదండి. ఇదిగో మాధవ సార్, నిన్న రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ మొత్తం అయ్యగారికి ఒకసారి చూపించు. అలాగే సార్. అదిగో చూడండి. కన్న తండ్రి కోసం ప్రాణాల మీదకే తెచ్చుకున్నావంటే ఆ తండ్రి మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమవుతుంది. కొద్దిగా ఫార్వర్డ్ చేయి. ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. వీడే నా పర్సు కొట్టేసి. దాసు, ఫోటో తీసుకో. థ్యాంక్ యూ పంతులు గారు, వస్తాను. అలాగే. దొంగ 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 పరమేశ్వర. ఫ్రీజ్.
ఏంటండి అలా చూస్తున్నారు? వీళ్ళెవరో మీకు తెలుసా? పెద్దగా తెలియదు కానీ గుడి దగ్గర నిన్న స్వీట్ షాప్ పెట్టారండి, అంతవరకు తెలుసు. పోనీ ఎక్కడుంటారో తెలుసా? అది తెలియదండి. అంటే ఇక్కడికి వచ్చి స్వీట్లు అమ్ముకుని బతుకుతున్నారన్నమాట. దొరికారు దొంగ. ఈయనిప్పుడు ఫోన్ చేశాడేంటి? ఎందుకు చేసినట్టు? హలో, వీరనారాయణ గారు, నమస్తే అండి. కాంతమ్మ, ఆ కుటుంబరావు గాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? కుటుంబరావు ఈ ఊళ్ళోనే ఉన్నాడా? అవును, నిన్న తన భార్యతో కలిసి గుడికొచ్చాడు. ఇదే గుళ్ళో స్వీట్లు అమ్ముకొని మరీ వెళ్ళాడు. అయినా ఇద్దరిలో ఒక్కరం కూడా వాడిని పట్టుకోలేకపోయాం. ఇక్కడే ఉన్నాడని చెప్పారు కదా సార్. ఇప్పుడు ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీకు దొరికితే నాకు పట్టివ్వండి. నాకు దొరికితే వాళ్ళని యముడికి పట్టిస్తా. ఓకే. ఏటైంది అక్క? ఓ అంత టెన్షన్ పడిపోతున్నావు? ఆ కుటుంబరావు ఇదే ఊళ్ళో ఉన్నాడంట. ఏటేటి? కుటుంబరావు ఇదే ఊళ్ళో ఉన్నాడా? హ్మ్. అలాగని ఎవరు చెప్పారు? ఇంకెవరు? ఆ వీరనారాయణే చెప్పాడు. నిన్న తిరునాళ్లలో గుడికి కూడా వచ్చారంట. ఆ? ఏటి గుడికి కూడా వచ్చారా? హ్మ్. ఇప్పుడు గనక మనం ఆ నారాయణ కంట్లో పడితే ఏటవుతుందో తెలుసా? తెలుసు. ఆ కుటుంబరావు జరిగిందంతా వీరనారాయణకి చెప్తాడు. దాంతో ఆ వీరనారాయణ మనల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అది జరగకూడదు. అంటే ఆ కుటుంబరావు ఎప్పటికీ వీరనారాయణకి దొరకకూడదు. దొరకకూడదంటే మనమే వాళ్ళని వేసేయాలి. అవునే అక్క, సాధ్యమైనంత తొందరగా వాళ్ళని అట్టేసుకోవాలి. లేదంటే మన బతుకులు బుగ్గిపాలైపోతాయి. ఎక్కడికి వెళ్తున్నానా? బా అన్ని నీకు చెప్పేసి ఎలా ఏటి? బా 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 ఏటి నీకు చెప్పి కదలాలా? బా బా నేను రైస్ మిల్ దాకా వెళ్ళొస్తాను. బా 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 నేను అబద్ధం చెప్తున్నానా? బా 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 ఏటే ఏటైనాదే? బా ఏమైందే చెప్పే. బా 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 ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నాన్న అది డంపింగ్ యార్డ్కి. డంపింగ్ యార్డ్గా? ఏటికమ్మా?
ఆ మున్సిపాలిటీ నూకలకు ఉంది కదా, ఆ, ఉంది అయితే మన ఇంట్లో దొరికిన డబ్బుల డబ్బా ఆ మున్సిపాలిటీ అక్క డంపింగ్ యార్డ్ లో పడేసిందంట. దాన్ని ఎతకడానికే వెళ్తున్నాను. అంటే ఏటమ్మ నువ్వు చెప్పేది? ఆ రోజు డబ్బులు పోయినాయని చెప్తుంటే పోలేదు, నాకు దొరికాయని చెప్పావు కదా. అంటే అది అబద్ధమా? మరి ఆ రోజు ఖాళీ డబ్బా చూసి డబ్బులు లేకున్నా డబ్బులున్నాయని చెప్పావు కదా నాన్న, అది అబద్ధం కాదా? అమ్మ సిట్టి, నీ బాధ చూడలేకలా చెప్పినానమ్మా. కానీ ఆ డబ్బాని మున్సిపాలిటీ అక్క ఆ డంపింగ్ యార్డ్ లో పడేసిందంట. దాన్ని ఎతకడానికే వెళ్తున్నాను. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? డంపింగ్ యార్డ్ అంటే మన సీట్ షాప్ అంత చిన్నకొండదనుకుంటున్నావా? ఈ కాకినాడ అంత ఉంటది. ఆ? అందులో డబ్బులు డబ్బా ఎతకడం అంటే నీకు పెన్షన్ తీసుకునే అంత వయసు వచ్చింది తెలుసా? ఏం పర్లేదు, నేను మాత్రం అక్కడికి వెళ్ళి ఎతుకుతాను. వద్దమ్మా, ఆ డంపింగ్ యార్డ్లో ఏదో ఇసుగాళ్ళు వస్తున్నాయని విన్నాను. అవునమ్మా, చాలా మంది చచ్చిపోన్నారంటమ్మా. మన టీవీలో చూశాను. పోతే పోయింది ఏదో డబ్బు, కట్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నువ్వు మాత్రం అటు వెళ్ళకమ్మా. అమ్మా, నాకేటి కాదే. ఆ డంపింగ్ యార్డ్ లో విషగాలు రావడం ఇవన్నీ కళ్ళబొల్లి మాటలేవు. నన్ను వెళ్ళనీయండి. మళ్ళీ లక్షన్నర సంపాదించడం నా వల్ల కాదు. పోనీ అమ్మా, డబ్బులు పోతే ఏటైందంట? మహా అయితే నా కంటి చూపు రాదు, అంతే కదా. పర్లేదమ్మా, కానీ నువ్వు వెళ్ళి నీ ప్యానాల మీదకి తెచ్చుకోవద్దమ్మా. నా మాట ఏంటి నాన్న? అది కాదమ్మా. అరే రామారావు, ఇట్రా. పోయింది ఎవర్రా? ఇంకెవరండి? మా బావండి. బావా? ఎవర్రా? మన అప్పన్న? అవునండి. అదేట్రా, నిన్నటిదాకా బానే ఉన్నాడుగా, ఇంతలో ఏటైనది? ఏమైందో ఏడు చెప్పమంటారండి? మా బావ డంపింగ్ యార్డ్లో వాచ్మెన్గా పనిచేస్తాడని మీకు తెలుసు కదా. అవును, అయితే రాత్రి డ్యూటీకి వెళ్ళాడు. ఆ చెత్తలో ఏవో ఇసుగాళ్ళు వచ్చాయంట. ఆ గాలి పీల్చి అక్కడికక్కడే కూలిపోయాడు. తీరా హాస్పిటల్ తీసుకెళ్తే శవాన్ని మా చేతిలో పెట్టారు. ఆ డంపింగ్ యార్డ్లో ఉద్యోగం వద్దు బావా అని నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు చూడండి, అర్ధాంతరంగా మా అక్కని పిల్లని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఏటి దిక్కు, ఏటి లోకం? చూసినావమ్మా, దుక్కలాంటి మనిషి ఆ డంపింగ్ యార్డ్లో వాచ్మెన్గా చేసినప్పుడే తన పెళ్ళం పిల్లలు వద్దని చెప్పినారంట. అయినా వినకుండా వెళ్ళాడు. అర్ధాంతరంగా వెళ్ళిపోనాడు. చెత్తలో పుట్టి చెత్తలో పెరిగినోడు ఆ చెత్త అసలు భరించలేకపోనాడంటే మనం మామూలు మనుషులం. మనం బతికి బయటపడగలమమ్మా. అందుకే ఆ డంపింగ్ యార్డ్కి నేను వద్దు అంటున్నాను తల్లి. చూసావా, మనిషిలాగా వెళ్ళి శవంలాగా వచ్చాడంట. వెళ్తే నీ పరిస్థితి కూడా అదే. నా మాటిని వెళ్ళే ఆలోచన మానుకో. అది కాదురా అన్నయ్య. వద్దని చెప్తున్నానా? నా మాటినో. అది కాదురా, నాన్న ఆపరేషన్ రా. చూసినావుగా, నువ్వు గనక అడుగు బయట పెడితే ఊరేసుకుని సస్తానని చెప్తుంది. చెప్పి నా మాటిని ఆగిపోతల్లి. అంతగా కావాలంటే
ఇంటిల్లో 10 వేయింపావుల్లో కష్టపడి పోయిన డబ్బులు సంపాదించుకోవచ్చు. బే. ఆ. సర్లే వెళ్ళను.